హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవవ్యాకృతి వ్లాగ్స్. సో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నవవ్యాకృతి. ఇంక ఇది వచ్చేసి హాలిడేస్లో అనమాట, సద్దుల బతుకమ్మ రోజు నేను పండగకి ప్రిపరేషన్ చేసుకున్న వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో హాలిడేస్ అంటే చాలు మా పాపని చూస్తే నా చైల్డ్హుడ్ గుర్తొస్తూ ఉంటుంది. నేను కూడా అంతే, ఇంక్లూడింగ్ ఇంటర్మీడియట్కి వెళ్ళేంత వరకు కూడా వెళ్ళినాక కూడా పావులాట అయితే ఆడుకున్నాను అనమాట. సో మా పాప కూడా అలాగే హాలిడేస్ వచ్చినాయంటే ఇక ఆటలు మొదలు పెడతా ఉంటుంది అనమాట. ఇక కమింగ్ టు బ్యాక్ వ్లాగ్లోకి వచ్చేస్తే ఇంక ఇక్కడ అయితే బియ్యం అయితే మొత్తం చెరిగి కొంచెం రెడ్డిష్ పురుగులు ఉంటాయి కదా, బ్రౌన్ కలర్వి అవి ఉన్నాయి అనమాట. అవన్నీ నీట్గా చెరుక్కొని ఇంకా పిండి పట్టించేద్దాం అని చెప్పేసి మా బాబుకి అయితే అసైన్ చేస్తున్నాను. అండ్ ఫెస్టివల్ టైం కదా, కొంచెం రెగ్యులర్గా టిఫిన్స్ కూడా చేయను కాబట్టి నేను కొంచెం టైం తీసుకొని వీళ్ళకి ఈ మధ్యనే వండి పెట్టడం అయితే జరుగుతుందండి. సో ఆన్ ఆఫ్ సడన్ ఒక్కొక్కసారి చూసుకుంటే నాకే కొంచెం ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది, ఎస్పెషల్లీ మా మమ్మీకి కూడా. ఎందుకు అంటే నేను ఏదైనా ఒక పని చేయాలంటే చాలా రిజర్వ్డ్గా, చాలా సెక్యూర్గా చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇంత క్వాంటిటీ ఆఫ్ పిండి కలపడం, చక్రాలు చేయడం, ఇంత ఆయిల్ పెట్టుకొని చేయడం అనేది నాకే ఒక్కొక్కసారి షాక్గా అనిపిస్తూ ఉంటుంది. బట్ సిచ్యువేషన్స్ తర్వాత కొన్ని కొన్ని పిల్లలు ఎదుగుతూ ఉన్నప్పుడు కొన్ని బాధ్యతలు మన మీద పడినప్పుడు అనుకోకుండా మనకే భగవంతుడు కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటాడనమాట. కొన్ని విషయాల్లో స్ట్రాంగ్గా కూడా అయిపోతాం అనమాట. సో అది విషయం. ఏదున్నా కానీ బయటికి వెళ్ళి ఒక వర్క్ చేయాలన్నా, ఇంట్లో కొన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని వాటిని చాలా స్టేబుల్గా హ్యాండిల్ చేయాలన్నా, ఎనీ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నప్పటికీ సో భగవంతుడి అనుగ్రహం తప్పనిసరిగా కావాలి. సో ఆయన ఇచ్చే ధైర్యం మనకి లేకపోతే అసలు మనం ముందుకెళ్ళలేమన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జస్ట్ అట్లా దిష్టి తీసేసి నేనైతే చక్రాలు అయితే స్టార్ట్ చేశాను. ఇక్కడ హెయిర్ బ్యాండ్ ఎందుకు పెట్టుకున్నాను అంటే ఉన్నదే పిచ్చికంత హెయిర్, పిచ్చికి కూడా అంత ఉంది గింతంతా, అది మొత్తం ముందుకు వస్తూ ఉంటుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి చక్కగా కొప్పు పెట్టేసి మళ్ళీ హెయిర్ బ్యాండ్ కూడా తగిలిచ్చాను. సో ఇట్లా నేనైతే నా వర్క్ అయితే స్టార్ట్ చేశానండి. అండ్ ఈ విషయము లాస్ట్ ఇయర్ షేర్ చేసుకుందాం అనుకున్నా, మొన్న కూడా షేర్ చేసుకుందాం అనుకున్నా, బట్ మర్చిపోతూ ఉన్నా. ఏంటి అంటే మా ఫ్రెండ్ చెప్పున్నారనమాట. సో తెలంగాణలోనే ఉంటున్నారు కదా, కొంచెం బతుకమ్మ ఆడండి, తీసుకోండి, చెయ్యండి అని చెప్పేసి. అయితే నేను చెప్పేది ఏంటి అంటే బతుకమ్మ ఆడడానికి, పేర్చడానికి, ప్రిపేర్ చేయడానికి 1 or 2 years బాగానే అనిపిస్తుంది. ఏదైనా ఒక ఫెస్టివల్ని అడాప్ట్ చేసుకోవాలన్నా, ఒక సాంప్రదాయాన్ని అడాప్ట్ చేసుకోవాలన్నా, పాటించాలి అంటే అప్పటి మందం కాదు. ఇక్కడ ఒక చిన్న విషయం అండి, నూనె పైకి పొంగేటప్పుడు మా మమ్మీ రూపాయి కాయిన్ వేస్తారనమాట. తద్వారా అది పొంగకుండా ఉంటుంది అని చెప్పేసి నేను కూడా అది పాటిస్తూ ఉంటాను. సో నిజంగానే కాయిన్ వేసిన తర్వాత నూనె అనేది అంత పైకి రాదు, మినిమల్గా వచ్చి తగ్గిపోతూ ఉంటుంది, కంప్రెస్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి ఏదైతే మనము ఫెస్టివల్ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే దాన్ని లైఫ్ లాంగ్ అట్లా జర్నీ అనేది చేస్తూనే ఉండాలన్నమాట. సో 2-3 సంవత్సరాలు బతుకమ్మని పేర్చి పిల్లల చేత ఆడిపించి అట్లా చేయడం అనేది నాకు అస్సలు ఇష్టం ఉండదు. అండ్ దాంతోపాటు మా కుటుంబ పరంగా లేకపోతే మా ఊరు నుంచి వచ్చిన సాంప్రదాయం కానీ ఏదైతే అలవాటు ఉందో దాన్ని ఉన్నంతలో, ఎందుకంటే లైఫ్ ఎప్పుడూ స్టేబుల్గా ఉండదు, అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి కాబట్టి దాన్ని స్కిప్ చేయకుండా స్టేబుల్గా ముందుకు తీసుకెళ్తే చాలు అన్నది నా ఇంటెన్షన్ అనమాట. సో తను ఎప్పుడు చెప్తూ ఉంటారు నేను హెల్ప్ చేస్తానని, బట్ అందుకోసమే బోనాలు కూడా అంతే. సో మీరు కూడా చెయ్యండి అని చెప్తూ ఉంటారు. బట్ నేను ఎందుకు అంటే దాన్ని కంటిన్యూ చేయలేనప్పుడు ఎందుకు 4 రోజులు సంబడానికి దాన్ని తీసుకొని మళ్ళీ తర్వాత మిడిల్లో స్కిప్ చేయడం అన్నట్టుగా నేను అది తీసుకోలేను అనమాట. సో అది ఇక్కడ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ మీకు కూడా ఎవరికైనా ఇలాగే అనిపిస్తూ ఉంటుందా, ఏదైనా ఒక ఫెస్టివల్ని మళ్ళీ మన లైఫ్లో కొత్తగా ఒక ఫెస్టివల్ని ఇంక్లూడ్ చేసుకోవాలి అంటే మీరు కూడా ఇలాగే ఆలోచిస్తారా? కమెంట్ బాక్స్లో అయితే షేర్ చేసేసుకోండి. సో ఇది ఎవరిని మనసు నొప్పించటం కాదు, కానీ మనకు ఉన్న పండుగల్ని మనం ముందుకు తీసుకువెళ్ళడానికి చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసుకోవడానికి, స్కిప్ చేయకుండా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తానన్నమాట నేను.
సో వాటిని కరెక్ట్‌గా చేసుకుంటే చాలు అన్నది నా ఇంటెన్షన్ అనమాట. దట్స్ ఇట్. ఇక్కడ వచ్చేసి ఊర్లో లాగా చక్కగా ఇక్కడ నేనైతే చాపలైతే వేశాను. మ్యాట్లు ఎందుకు అంటే అవి గాలికి కొట్టుకోవన్నమాట. స్టేబుల్‌గా ఉంటాయి. అదే కొంచెం బ్లాంకెట్ సెట్ చేశామనుకోండి, అది గాలికి అటు ఇటు అంటే మళ్ళీ నాది పొయ్యి దగ్గర మంట కూడా అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటదని చెప్పేసి ఇక్కడ నేను అలా సెట్ చేశాను. సో వండడం ఒక ఎత్తు అయితే కడగడం అంతా ఒక ఎత్తు అయిపోతుందండి. అసలు దానికి తోడు నాకు లెఫ్ట్ షోల్డర్ జాయింట్ దగ్గర భలే పెయిన్ వచ్చేస్తూ ఉందన్నమాట. సో పిల్లల కోసం తప్పదు, ఇంటికాడ చేసుకోవాలి, మళ్ళీ 2 రోజులు తింటారు కదా అన్న ఉద్దేశంతోని బలవంతాన పెట్టుకున్నాను. సో మా మమ్మీకి చెప్పిన తర్వాత కూడా మా మమ్మీ కూడా అన్ని చక్రాలు ఎలా వత్తేవమ్మా అని అన్నది. సో అంతే, ఒక్కొక్కసారి అట్లా జరిగిపోతూ ఉంటుంది. సడన్గా మనం చేయలేని పనిని కూడా నలుగురిలోకి వెళ్ళి చేయడము, 10 రూపాయలు ఎర్న్ చేయలేము అనుకొని కూడా సంపాదించుకోవడం స్టార్ట్ చేయడము, ఇదంతా ఒక్కొక్కసారి నా మీద నాకే ఆశ్చర్యం వేస్తూ ఉంటుందన్నమాట. స్పెషల్గా నా వరకు చెప్పాలి అంటే నా అంతటా నాకు ధైర్యం అనేది ఎప్పుడూ రాదు. నా చిన్నప్పటి నుంచి కూడా ఒక వర్క్ నాకు చేయగలను అని చెప్పేది ఎవరన్నా ఉన్నారు అంటే నాకైతే దాని మీద జీరో, అసలు 1% కూడా ఎఫర్ట్ అనేది ఉండదన్నమాట. సో అప్పుడు మా మమ్మీ డాడీ మా అన్నయ్య నువ్వు చేయగలవు, ఇది నీ వల్ల అవుతుంది, ఏముంది అని ఇట్లా చెప్పారంటే మాత్రం అసలు నేను దాని మీద హోప్లెస్ ఉండి కూడా ఆటోమేటిక్గా అప్పటి మందం అసలు ఎలా ఎనర్జెటిక్గా అయిపోతానో, ఎలా స్ట్రాంగ్ అయిపోతానో నాకే తెలియదు అనమాట. సో నా వల్ల ఏదన్నా ఒక పని చేయడానికి నేను భయపడుతున్నాను, దడుస్తున్నాను అంటే మాత్రము వాళ్ళు చాలా ఈజీగా నన్ను మోటివేట్ చేస్తూ ఉంటారు. సో తద్వారా నేను కూడా నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ అనేది నాకు వచ్చేస్తుంది అనమాట. సో అలా ధైర్యం చెప్పే పేరెంట్స్ కూడా అందరికీ ఉండాలన్నమాట. ఒక సిచ్యువేషన్లో మనం డౌన్ అయిపోగానే ఇసిరి బయటకు కొట్టేయకుండా మనల్ని మనలాగా చూడడానికి మళ్ళీ వాళ్ళు ఇచ్చే పుషప్ ఏదైతే ఉంటుందో అది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. సో అది నేను స్ట్రాంగ్గా మా మమ్మీ డాడీ మా అన్న దగ్గర నుంచి చాలా బిలీవ్ చేస్తాను. ఇంకా మా అన్న అయితే చాలా ఈజీగా చెప్పేస్తాడు, ఏముందమ్మా అది అంతే అని. సో అట్లా నాకు ఇంకా ధైర్యం వచ్చేస్తుంది. అదనమాట సంగతి. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క పనిలో అసలు నాకు జీరో నాలెడ్జ్ ఉంటుంది. బట్ మా మమ్మీ డాడీ మా అన్న వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మాత్రం ఒక రేంజ్లో ఉంటాయి అన్నమాట. సో వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడానికైనా నేను ట్రై చేసేస్తాను ఆ టైంలో. సో అప్పుడు నాకు 90% రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. ఎందుకు అంటే నాకు ఫస్ట్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఇంపార్టెంట్ అనమాట. నా మీద ఇంత హోప్స్ పెట్టుకున్నారు, ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అన్న మైండ్ సెట్ నాకు అలా ప్రింట్ అయిపోతుంది. అది మైండ్లో ఉండడం వల్ల దాన్ని 90% నేను అచీవ్ చేసేస్తాను. కొన్ని సందర్భాల్లో అలా జరిగినవి కూడా ఉన్నాయన్నమాట. సో ఇట్లా మీకు ఎవరికన్నా ఉందా ఇలాంటి వే ఆఫ్ థాట్ కానీ, ఇలాంటి బిహేవియర్ నాలాగా ఎవరికన్నా ఉంటే అది కూడా కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేసేసుకోండి. ఇంకా ఇట్లా మీతో మాట్లాడుకుంటూ టైం కూడా మర్చిపోతున్నానండి. సో ఇక్కడ నా వర్క్ అంతా ఫినిష్ చేసేసుకొని మళ్ళీ పార్కింగ్ అంతా నీట్గా ఔట్ చేసుకొని స్టవ్ అయితే నేను హోమ్మేడ్ ఏదైతే లిక్విడ్ ప్రిపేర్ చేసుకున్నానో అది వేసి నీట్గా తుడిచేస్తానండి. అసలు ఎంత వర్క్ అవుతాయో. అండ్ ఇంకొక చిన్న టిప్పు, పిల్లలవి టైట్ అయిపోయినవి షర్ట్స్ కానీ జీన్ ప్యాంట్లు కానీ ఏవైనా ఉంటాయి కదా, అవి ఏదన్నా ఒక 1 పేర్ కానీ 2 పేర్స్ కానీ ఇలా పెట్టేసుకోండి. వంట చేసేటప్పుడు పెద్దగా పిండి వంటలు ఇలా చేసుకునేటప్పుడు చక్కగా యూజ్ అవుతాయి అన్నమాట. మళ్ళీ వాటిని వేరే క్లాత్ ఏదైనా ఉంటే దాన్ని వేయడం, ఉతుక్కోవడం, ఆరేయడం ఇదంతా కాకుండా వేస్ట్ క్లాత్లు ఏమన్నా ఉంటే యూజ్ అండ్ త్రో కింద కూడా మనం యూజ్ చేసేసుకోవచ్చు. ఇంకా అట్లా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. అసలు షోల్డర్ పెయిన్ అయితే విపరీతంగా వచ్చేసింది అనమాట. బట్ అయినప్పటికీ పని చేయాలి అన్న ఇంటెన్షన్ ఏదైతే మైండ్లో ఉంటుందో సో నేను కంప్లీట్గా వర్క్ అయితే ఫినిష్ చేసేసుకుంటాను అనమాట. అండ్ ఏదైనా కానీ మనం కష్టపడింది, మన ఎఫర్ట్ పెట్టింది ఏదన్నా ఒక రిజల్ట్ మనకు వచ్చింది అంటే దానివల్ల సాటిస్ఫాక్షన్ అయితే అస్సలు ఉండదు అనమాట. ఏదున్నా కూడా మనం జెన్యూన్గా ఎఫర్ట్ పెట్టిన దాని మీద ఏదైతే రిజల్ట్ వస్తుందో దాన్ని పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ 100% మనం యాక్సెప్ట్ చేయగలము. ఇక్కడ ఫైనల్గా నా చక్రాలు అయితే చాలా బాగా వచ్చాయి, తిన్నాక కూడా బాగున్నాయి. సో గైస్ ఈ వ్లాగ్ వచ్చేసి అయితే ఇప్పటితో ఎండ్ అయిపోతుంది. బాయ్ బాయ్.
మా వ్లాగ్ కనుక మీకు ఎట్లా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. సో ఐ హోప్ మీ అందరికి ఇది నచ్చి ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. సో వాళ్ళు ఆడుకున్న పావులాటని వీడియో కింద తీసుకొని సబ్స్క్రైబ్ నోట్ అయితే మా పిల్లలు చెప్పున్నారనమాట. సో బాగుంది కదా అని చెప్పేసి నేనైతే డైరెక్ట్గా యాడ్ చేసేసాను. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేసేసుకోండి. ఫైనల్గా అయితే దిస్ ఈజ్ మై వ్లాగ్. మీకు ఎలా అనిపించింది ఏంటిది? సో నేను చెప్పిన విషయాలలో మీ ఏదన్నా ఒక్క విషయంలో అయినా మీరు కనెక్ట్ అయి ఉంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ యూట్యూబ్ అల్గారిథం ఏదైతే ఉందో మీ లైక్స్ వల్ల యూట్యూబ్ అల్గారిథంకి రీచ్ అయ్యే విధంగా మీ లైక్స్ ఉండేలాగా చేయండి. అండ్ ఎప్పుడు మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో కలుస్తానండి. లక్ష్మీ రమణ గోవింద గోవింద. ధన్యవాదాలండి. మరి ఉంటాను. నమస్తే. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ బాగుండాలని కోరుకుంటూ మీ నవవ్యాకృతి. ధన్యవాదాలు.